ఓం నమో నారాయణ. విష్ణు సహస్రనామంలోని శ్లోకము భావము. ఓం అతులః శరభో భీమః సంయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. ఓం అతులః శరభో భీమః సంయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపము దేనితోనూ పోల్చబడదు. అతుల శరభము వంటి అతడు దానవులను నశింపజేస్తాడు. శరభ అతని భీకరత్వము దానవుల హృదయములో భీతిని కలిగించిన అతనిచే చంపబడే భాగ్యాన్ని పొందే దానవులకు అతడు ముక్తిని కలిగిస్తాడు. భీమ తన పట్ల ఉండే భక్తిని అర్థం చేసుకునే అతడు సరి అయిన సమయం రాగానే వారి ప్రయత్నాలకు తగినట్టి పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తాడు. సంయజ్ఞ తన ప్రతినిధులైనట్టు దేవతల హృదయాలలో పరమాత్మునిగా నెలకొనిన వాడై అతడు వేద యజ్ఞాలలో ఇచ్చే ఆహుతులను స్వయంగా స్వీకరిస్తాడు. హవిర్హరిహి 32 దివ్య లక్షణాలను కలిగి ఉండే అతడు దివ్యమైన ఇతర మంగళమయ లక్షణాలను కలిగి ఉంటాడు. సర్వలక్షణ లక్షణ్య గోకులంలో మూల రూపంలో ప్రకటమైనప్పుడు అతడు దివ్య సౌందర్యంతోనూ ఐశ్వర్యంతోనూ నిండి ఉన్నాడు. లక్ష్మీవాన్ అతడు యుద్ధంలో సర్వదా విజయుడే అయి ఉన్నాడు. సమితింజయ స్మృతి శాస్త్రంలో కూడా నా తస్య ప్రతిమ అనే మాటను చెబుతూ అతుల అనే నామాన్ని వివరించడం జరిగినది. హరి ఓం తత్సత్.